తెలుగులో ఎన్ని షోస్ ఉన్నా కూడా ప్రేక్షకులు విపరీతంగా ఆదరణ చూపించిన రియాలిటీ షో మాత్రం బిగ్ బాస్. తెలుగులో ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది బిగ్ బాస్. ఎన్టీఆర్తో మొదలైన బిగ్ బాస్ తర్వాత నాని, ఆ తర్వాత కంటిన్యూగా నాగార్జున హోస్టింగ్తో దూసుకుపోతుంది. ఇప్పటికే 7 సీజన్స్ కంప్లీట్ అవ్వగా ఇప్పుడు 8వ సీజన్కి రెడీ అయింది. ఈ 8వ సీజన్లో టాప్ సెలబ్రిటీస్ మాత్రమే హౌస్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. గతంలో కొన్ని సీజన్స్లో హౌస్లో ఎవరికి తెలియని వాళ్ళు ఎక్కువగా వస్తారని విమర్శలొచ్చాయి. దాంతో బిగ్ బాస్ మీద కొంచెం ఆసక్తి కూడా తగ్గింది. అందుకే అలాంటి వార్తలు రాకుండా సీజన్ 8లో టాప్ సెలబ్రిటీస్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా బుల్లితెర టాప్ సెలబ్రిటీ అయిన సుడిగాలి సుధీర్ని హౌస్లోకి తీసుకువచ్చే ప్రయత్నము చేస్తున్నారు. ఇప్పటికే సుధీర్తో సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం. సుధీర్కి భారీ పారితోషికాన్ని ఆఫర్ చేశారట. అంతేకాకుండా స్టార్ మాల వచ్చే ప్రోగ్రామ్స్లో యాంకర్గా కూడా ఆఫర్ ఉంటుందని చెప్పారట. సుధీర్ ప్రస్తుతం సర్కార్ అనే ఒక టాక్ షో చేస్తున్నారు. దాంతోపాటు గోట్ అనే మూవీలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు కూడా చివరి దశకు చేరుకున్నాయి. దాంతో అతను కూడా బిగ్ బాస్లోకి రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా సమాచారం. సోషల్ మీడియాలో కూడా అతనికి భారీ ఫాలోయింగ్ ఉంది కాబట్టి సుధీర్ లాంటి టాప్ సెలబ్రిటీ హౌస్లో ఉంటే ఖచ్చితంగా షో రేటింగ్ పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారట. అందుకే ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్కి ఇవ్వనంత భారీ పారితోషికాన్ని సుధీర్కి ఆఫర్ చేస్తున్నట్టుగా సమాచారం. దాంతో సుధీర్ కూడా బిగ్ బాస్లోకి రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక సుధీర్ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే ఖచ్చితంగా టైటిల్ విన్నర్ అవుతారని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. సుధీర్ మంచి మాటకారి, వినోదాన్ని పంచగలడు. అంతేకాకుండా మంచి స్వభావం, మంచి మనసున్న వ్యక్తి కాబట్టి బిగ్ బాస్లో ఉంటే ఖచ్చితంగా షో సూపర్ హిట్ అవ్వడమే కాకుండా సుధీర్ కూడా టైటిల్ గెలిచే అవకాశం ఉంటుంది. గత సీజన్స్లోనే సుధీర్ బిగ్ బాస్లోకి వస్తాడని ప్రచారం జరిగింది. కానీ బిజీ స్కెడ్యూల్ వల్ల అతను రానికపోయాడు. కానీ సీజన్ 8లో మాత్రం సుధీర్ ఎంట్రీ ఉండాలని నిర్వాహకులు గట్టిగా ఫిక్స్ అయ్యారట. అందుకే అతనికి భారీగా కూడా ఆఫర్ చేశారట. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్టుగా సుధీర్ బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తాడా లేదా అన్నది చూడాలి. ఇక సీజన్ 8 సెప్టెంబర్ మొదటి వారంలో స్టార్ట్ చేయడానికి నిర్వాహకులు అన్ని పనులను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్టుగా సమాచారం. లోగో కూడా ఇటీవల విడుదల చేశారు. ఈ లోగో ఇన్ఫినిటీ ఆకారంలో ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే అఫీషియల్ ప్రోమో కోసం నాగార్జున షూటింగ్ కూడా 2 రోజుల పాటు కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది. వచ్చే వారం అఫీషియల్ ప్రోమో విడుదల చేయబోతున్నారు. అందులో స్టార్టింగ్ డేట్ని కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. మరి భారీ అంచనాలతో వస్తున్న సీజన్ 8 ఎలాంటి హిట్ అవుతుంది? కంటెస్టెంట్గా సుధీర్ వస్తారా? మిగతా కంటెస్టెంట్స్ని ఎవరనేది ఆసక్తిని రేపుతుంది. ఇక సీజన్ 8 సరికొత్తగా ఉండబోతుందని సమాచారం. ఊహించని విధంగా సీజన్ 8ని క్రియేట్ చేశారట. చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. టాస్కులు, రోల్స్, ఎలిమినేషన్స్, నామినేషన్ ప్రక్రియ కూడా ఊహించని స్థాయిలో ఆడియన్స్కి కొత్త అనుభూతిని పంచేలా ఉంటుందని సమాచారం. నాగార్జున సూపర్ హోస్టింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అయిపోయాడు. సీజన్ 3 నుంచి కూడా హోస్ట్ చేస్తున్న నాగార్జున గారు కంటిన్యూగా బిగ్ బాస్లో తన ఫ్యాన్స్ని అలరిస్తున్నారు. సీజన్ 7 సూపర్ హిట్ కావడంతో సీజన్ 8 అంతకు మించి హిట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. మరి భారీ అంచనాలతో రాబోతున్న సీజన్ 8 ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.